ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చూడటం, ఈ పరాజయం తర్వాత వరుసబెట్టి పార్టీ వీడుతున్నటువంటి నేతలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. సో పార్టీలో ఇమడలేఖనం లేకపోతే అధికారంలో లేవనేటువంటి భావనతోటో మరి ఏదైనా కావచ్చు, ఓవరాల్గా వైసీపీ నుంచి ఇతర పార్టీల వైపు నేతలు వెళ్తున్నారు. ఒక పక్క నెల్లూరులో ఒక రకంగా అయితే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీ వైవి రామిరెడ్డి పార్టీని వీడిన విషయం మనం చూసాం నిన్న. ఇక ఈరోజు పరిస్థితికి వచ్చినట్లయితే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చలమలశెట్టి సునీల్, సో ఈయన కూడా ఇప్పుడు పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి. ఈయన ఎప్పుడూ పార్టీ మారుతూనే ఉన్నాడు, ఈరోజు కొత్త అయితే ఏం కాదు. సో ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో తనకున్నటువంటి స్నేహితుల ద్వారా చంద్రబాబును కలవాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఈయన 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు 2024లో మరలా వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఓవరాల్గా ఎన్ని పార్టీలు తిరిగినా ఆయనకి లక్ అయితే కలిసి రావట్లేదు, కానీ పార్టీలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈసారి కూడా వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీకి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి.